అంటే మొత్తం కట్టుడు కాదు. ఇప్పుడు వీళ్ళు తప్ప వేటలు తెంపుకుంటే దండగా అన్నట్టు. ఎంత దండగా ఉంటుంది? 5,000 దండగా. దొరకడితే 1000 రూపాయలు. ఓకే 500 దొరకబట్టి 500 అన్నాడు. దొరకబడిస్తా సరే 150 రూపాయలు అంటే నేను 5,000 నాకు బొక్క 5,000 బొక్క పారి లక్ష్మి పా షూటింగ్ అయిపోలేదా? ఇప్పుడే షూటింగ్ అయిపోయింది. శీతావళిక పనులకు పోదామని అనుకున్నారు. కథం పోతాన్నావు దీనికి చుట్టే అన్నమాట. మేఘన అత్తమానే మీ వరకు నీరు పడ్డది. పండు మరి పండు పండు అన్నాక 60 మంది అది పండు. ఇప్పుడు దుకాణానికి ఎందుకు పని బిల్ తీసుకోవద్దా? దూప కదా మనకు. గ్లాసులు వేసినావా? డిస్కౌంట్ లేదా? డిస్కౌంట్ అలా ఇస్తాడు కానీ రూపాయి తక్కువ ఇస్తాడు డిస్కౌంట్. అంటే గిట్లుంటే కాయలు గట్టుంటాయి అని చూస్తాను. బాపోలు ఎటు వేరో గాడికి పోదాం మనం. అటే పోదాం. అక్కడనే తాగి 2 పండ్లు తిని ఇంటికి పోదాం. ఇక మీరు ఒక్క సైడ్ అని అనుకుంటా అయిపో. మీరేవాళ్ళు మేయి ఇంటికైనా మానే అది ఇంటికైందట. ఈ సంవత్సరం నువ్వు తిన్నావారా మేఘన? ఎన్ని తిన్నావు అసలు ఈ సంవత్సరం? కాయలు లేవానే? అంతేనా? ఏమైంది? సగం ఎక్కలే మనం ఇంకా. బాగుంటాయి ఎందుకంటే ఈ చెట్లు కిందికి ఉన్నాయి కదా. దాని తెంపుకోపోయి ఉంటారు. అంతేనా? అయిపోతే కొద్దిగా ఉంటాయి. వాస్తవం అటు పోతే మనకు 2 లాభాలు. పొట్ట కూడా తగ్గుతుంది. రోజు ఎక్కి దిగిర్రు మీ పొట్ట తగ్గకపోతే అడుగుర్రి. కొనేది దొరికినాయి ఇక్కడైతే. బాపోళ్ళు వచ్చేవారు తెంపించారు. కాయలు మొత్తానికి లేవు గీసెటికి అయితే. వాళ్ళు తెంపుకోవచ్చు అన్నయ్య. బాగా రోజులు కాయలు లేకపోతే పండ్లు ఉన్నాయి అన్న. ఈసారి కూడా కాయలే. ఈసారి బాగా అమ్మ తెంపిందా? పండ్లు ఉన్నాయి అమ్మ దగ్గర. అమ్మాయి నా మందం అయితే పాటు నీ మందం అవన్నీ నీ మందం. ఇప్పుడు గిటెక్ కూడా గిటెక్ కూడా ఇటువా మెల్ల మెల్ల పడేవరు. ఒక్క పండు కూడా తెంపలే మనం అయితే. ఫస్ట్ మనం ఛానల్ పెట్టక ముందు ఇక్కడ సాంగ్ వేసి ఓ మై ఫ్రెండ్స్ అనుకుంటా. తెలుసు తెలుసు నాకు. మరి తెంపే తిందా మరి? ఇక్కడ తెంపుదామా మనం? బాపాలు తెంపుతారు. సరే మనం మరి నీకైతే మొసస్తాను మరి మొసతోనే కూల్ డ్రింక్ కూడా ఉన్నాయి. అలా కూడా చెరో గ్లాస్ ఎప్పుడన్నా గుట్టెక్కినావా? ఎప్పుడంటే ఒకసారి మళ్ళీ ప్లాన్ చేసుకుని పట్టుకోపోయారు మీరు. గ్రేట్ అనే అసలు నువ్వు ఎక్కినావా అంటే నాకు నమ్మబుద్ధి. నిజంగా నేను బాగా గ్రేట్ రా. ఎందుకంటే గుట్ట ఎక్కినా కాబట్టి. అంటే నేను మా ఇంటికి అంతా ఎన్నోసార్లు చూసినా ఇంత పెద్ద గుట్ట ఎవరన్నా ఎక్కినా లేదా అని మస్తు అనుకున్నా. కానీ నేనే ఎక్కినా. కింద నుంచి అనుకుంటాం కదా ఇట్లా కొత్తగా ఉంటది కదా, గింతే ఉంటది కావచ్చు ప్లస్ అనుకున్నా. కాకపోతే పోయినాక మొత్తం ఇట్లా ఉంది. గ్రౌండ్ లెక్క పెద్ద గ్రౌండ్ లెక్క ఉంది. పెద్ద ఉంది అసలు మస్తు ఉంది. మేమైనా ఎక్కినాం చిన్నప్పుడు. మీరు ఎక్కిరా? చిన్నప్పుడు మొన్న నీరుడు సాల్కి ఎక్కాం. కాదు చిన్నప్పటి నుంచి ఎక్కిరా లేదా? ఎక్కినాం. ఎందుకు ఎక్కిరు చిన్నప్పటి నుంచి? ఎందుకు పోతురు మీరు? కాయలకే వదిరా కానీ మస్తు ఉంది. మీరు అదే ఒక్కట్లేదు ఇక్కడ కాయలు లేవు. అన్న గిరికలు కనబడే కొద్దిగా గిరికలు రా. అయితే నువ్వే తెంపినావా? ఇవన్నీ నువ్వే తెంపినావా?
మరి మీదికి ఎక్కువ గాల చూడ గాలు రీల్ తీస్తారు అవును గాలు రీల్ పై ఇక్కడ లొకేషన్ సూపర్ వస్తుంది పడతాంది కానీ నేను వచ్చిన సిందాక మరి ఇవి మీరు తెచ్చిరా లేదా ఇప్పుడు తిన లేవా కవర్లు ఇవ్వరాక పెట్టలేదా అవి మీరు తెచ్చిరా ఆ, ఒట్టేరు వస్తాయా ఇప్పుడు అమ్మ తెంపించాయిగా అవి అమ్మ పంపించింది అంతే తినండి చక్కెర బాగా తీయగా ఉన్నాయి తీయలేకుండా రాగా చక్కెర తెచ్చుకుంటే బాగా వేసుకొని తిన్నా ఉప్పు వేసుకోవాలి మొత్తం ఉంటుంది తెలుసా కొత్త టేస్ట్ వస్తుంది తెలుసా ఉప్పు వేసుకుంటే ఏంటి ఇప్పుడు ట్రై చేసావు నువ్వు కూరలు వేసుకొని తిన్నా అప్పుడు ఏది దీన్నా ఉప్పు కూరలేనప్పుడా see this one guy, number one bullshit guy. Oh, this guy also. ఇప్పుడు ట్రెండింగ్ ఇన్స్టాగ్రామ్లో అదే ఇదే పెట్టుర్రు ఇక రీలు see this guy number one bullshit guy. అయ్యో ఇట్లా వేసుకోవాలి చిన్నప్పుడు ఇట్లా చేయాలి మస్తు అనిపిస్తుంది కానీ మస్తు ఉంటుంది ఇది అన్నయ్య ఏమైంది కాయలు దొరికినాయట తినండి అన్ని నేను పొద్దున్నే తిన్నా మా ఇంటికాడ చెట్లు ఉన్నాయి 2 తిన్నా తింటే అవి అంత ఫీలింగ్ చేస్తుంది మొత్తం కడుపులో అంటే పేగులా కచ్చలా పేగల కాడ నుంచి అయ్యో మరి ఎట్లా బతుకుడే మనం సాగు చేస్తుంది అన్నట్టు సాఫ్ చేస్తుందా మొత్తం క్లీన్ చేస్తుందా అంటే మరి అలాగే పేగులు కూడా లేచిపోతాయి అని చెప్పేసి శరీరంలో క్లీన్ చేస్తాడట అన్న వచ్చిండో వరాలు మేము గుట్టెక్కి సింతవరకు పనులు తెంపితే అన్న ఇదికే తెంపుకొస్తాడు మాకు దొరకలే మరి నాకు దొరికినాయి ఖర్చిపోయలే పొద్దున ఎక్కండి కాదు మరి నేను అన్న బల ఎక్కినా నువ్వు అయితే రోజు ఎక్కుతా అంతేనా కొంచెం ముత్త తగ్గిందండి ఎవరు మొహమ్మద్దా అన్నయ్య ఎండిది నాది లోడింగ్ ఎక్కువ ఉంటుంది తగ్గు కష్టం కానీ మనం తిరిగింది గింత అంతా తినే తాగేది మాత్రం గింత ఇప్పుడు నేను చెప్పేది పొద్దున గిన్నెకి వెళ్ళి పోతే ఏముందో తెలుసా ఇట్లా కెమెరా పెట్టి తీసుకోవాలి కానీ ఆ పార్పులోకి వెళ్ళి ఎప్పుడు దిగుడు మాట్లాడు మంచిగా ఉన్నాయి మొన్న కానీ పలుపు మంచిగా ఉంటుంది గిద్దాగుడే గుట్టకచ్చి గిద్దాగుడే మరి ఏం తాగుడే సిద్ధాలక పండ్లు తినాలి అంటే మీరు ఎప్పుడన్నా చింతవరక పండు జ్యూస్ తాగారు ఎప్పుడన్నా సిద్ధాలక చెట్టు పేద దయ్యపుకుండే కానీ కానీ ఆడ చూస్తే ఏముంటుంది తెలుసా ఎలుగు బండ్లు ఎలుగు బండ్లు అట ఎలుగు బండ్లు వస్తున్నాయి కాయలు అంటే అబ్బా వెంకటేష్ పోయారు ఏంది ఇంతకుముందే చెప్పిండు అక్కడ దయగుళ్ళలో కూడా చెట్టు సంచడి వెళ్ళినాయి పెద్ద సంచిరండి ఏమైంది ఇక పోదామా వెంకటేశ్వర్లు గిన్నె పోదామంటారా బాగా దూరం పోతున్నా హైదరాబాద్ ఇంటికి ఆకలి అవుతుంది కదా కానీ గిట్ట గుట్టకు ఈసారి కాతనే కాయలేదు అసలు ఎక్కువ తక్కువ కాసింది చిన్న చెట్టు కూడా మాకు ఒక్కటే చెట్టు మీ ఇంటికాడ అప్పట్లో ఫస్ట్ ఒకటే చెట్టుకు ఒక 300-400 కాతలు కాత కాదు 30 కాత కూడా ఇంత ఉండే కాయ మస్తు తిన్నామే అప్పుడు రాను ఫ్రెండ్స్ ఇప్పుడు ఇక ఎక్కినాం కానీ తర్వాత దిగుతాను మా దిగుతానప్ప దిగుడే ఎక్కగా మంచిగా ఎక్కత్తది కానీ దిగంగా మస్తు భయం జారి పడేవు నువ్వు మెల్లగా ముందట నడుస్తాను నువ్వే పాయింట్ అయితే వాళ్ళకి కానీ లాగా ఏం కలుపు లాగా కూడా వలుగుతుంది అమ్మలు వేరా అమ్మది ఇప్పుడే ఏం పరుపు బండ పరుపు ఇది పరుపు ఆ పరుపు మెత్తగా ఉంటుంది ఈ పరుపు గట్టి ఇప్పుడు వెనకటి నుంచి ఈ గుట్ట ఇంతే ఉన్నదా ఎంత పెరిగింది చిన్నప్పుడు చిన్నగా ఉంటుంది గుట్ట ఇప్పుడు నువ్వు పెరుగుతలేవా నీ ముంగడ గుట్ట ఎక్కడ దిగుతారు భలే దిగుతారు